వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్ అండి, ఒక హెచ్ఎండి ఓపెన్ ప్లాట్ అండ్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇదే అండి ఆ ప్రాజెక్టు. హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే వర్క్ స్టేటస్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. మొత్తం క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇటు మనకు విలేజ్కి కానీ ఇటు రెవెన్యూ డివిజన్ కానీ అన్నింటికి చాలా నియర్ బై అనేది ఉంటుందన్నమాట. మంచి ప్రాజెక్ట్ అండి. మీకు రోడ్ కనెక్టివిటీ కూడా చూసుకున్నా కానీ రోడ్గా అనుకుని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రోడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్ 80 ఫీట్ రోడ్ ప్రపోజల్ రోడ్ అయితే ఉంది. మీరు చుట్టుపక్కల చూస్తున్నారు కానీ టోటల్ మొత్తం కనుక చూసుకున్నట్టయితే అన్ని హౌసెసే ఉంటాయి. హౌసెస్కి నియర్ బై అనుకొని హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనేది మనకు డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మీరు చూడండి మ్యాప్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని వివరాలు కూడా చివరి వరకు చూసినట్టయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేసేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మంగంపేటలో వస్తుంది. ప్రాజెక్ట్ వచ్చేసి మనకు R1 జోన్లో వస్తుందండి. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఒకసారి చూద్దామండి. చివరి వరకు చూడండి. చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ మంగంపేట విలేజ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ ప్లాట్స్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. రోడ్ కనెక్టివిటీ అయితే ఇది ప్రపోజ్డ్ 80 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అయితే మనకు ఉంటుందండి. దీనికి నియర్ బై లొకేషన్ హైలైట్స్ కనుక ఏదైనా చూసుకున్నట్టయితే ఇది ఆపోజిట్ వచ్చేసి ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ టోటల్ వెంచర్ వచ్చేసి మనకు 5 ఎకర్స్ వెంచర్ అండి. దీనికి నియర్ బై ఒక 1.5-2 కిలోమీటర్లో మనకు ఫామ్ ల్యాండ్ వెంచర్ కూడా ఉందండి. అది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మేము మొత్తం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది జిన్నారం ఏదైతే మండల్ రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ ఉందో దానికి 1.5 కిలోమీటర్స్ అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. గ్రీన్ ఇండస్ట్రీస్ జోన్ అని ఇది 200 ఎకర్స్ అండి. ఇది కూడా మనకు 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనకు ఏదైతే ఎల్ఈడి పార్క్ ఉందో శివానగర్లో అది వచ్చేసి మనకు 4 కిలోమీటర్స్ వస్తుంది. అరవిందో రియాలిటీ 500 ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్ కూడా ఇక్కడ వస్తుంది. 11 కిలోమీటర్ అయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 అండ్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే వస్తుంది. 8 కిలోమీటర్ వచ్చేసి మనకి ఇంద్రేశం ఉంటుంది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అండి. ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మనకి ఇందులో వచ్చేసి 40 and 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయండి. ఎలక్ట్రిసిటీ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ప్లాంటేషన్ వచ్చేసింది, 100% వాస్తు ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అన్ని అమ్యూనిటీస్ అయితే మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. మాక్సిమం ఎక్కడ చూసుకున్నా కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా మంచి ప్రాజెక్ట్ అండి. మనకు ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి కనుక చూసుకున్నా ఇటు మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కనుక చూసుకున్నా మనకు 28 to 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫామ్ ల్యాండ్ కూడా చూపెడతానండి. ప్రజెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, మన హెచ్ఎండి ల్యాండ్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతాను. ఇదే అండి మన ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్. ఇది వచ్చేసి మనకు టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తామండి. ఇందులో మనం ప్రజెంట్ అయితే మనం 2 గుంటలు అండ్ 3 గుంటలు ఇలా సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 2 గుంటల్లో అయితే స్టార్టింగ్ మినిమం పర్చేస్ అయితే 2 గుంటల నుంచి ఉంటుంది. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన ఫామ్ ల్యాండ్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మిగతా ఏమేమి ఇస్తున్నాం ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ కంపెనీకి చెందిన పర్సన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి, దానికి లొకేషన్ ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు చూస్తున్నారు కానీ ఓవరాల్గా వచ్చేసి మనకి ఇది ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టే. మీకు ఇంత ముందుకు చెప్పినట్టుగా మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్ ప్రాజెక్టు ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్కు 2 నియర్ బై ఉంటాయండి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ డిఫరెన్స్లోనే ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ మరి హెచ్ఎండిఏ అందులోనైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, కాదు అని అనుకుంటే ఫామ్ ల్యాండ్స్లోనైనా మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొచ్చండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. లొకేషన్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా, కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, ఫ్యూచర్లో రిటర్న్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మొత్తం R1 జోన్లో వస్తుంది. మంచి ప్రాజెక్ట్ అండి. R1 జోన్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ రావడం చాలా తక్కువ. ఇలాంటి R1 జోన్లో వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే చాలా బెస్ట్ అని అయితే మేము చెప్పగలుగుతాము. ఇంకే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు.